హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను ఒక డ్యూటీకి వచ్చాను కార్కి. ఇది ఫుల్లీ ఆటోమేటిక్ అండి. కార్ వచ్చేసి హోండా వెర్నా. దీని యొక్క ఫ్యూచర్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ కూడా చూస్తే డిస్ప్లే, టన్ ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. ఇది మొత్తం అన్ని సిస్టమ్స్ ఇందులో చూపెడతాయి, మొత్తం కారుకి సంబంధించిన అన్నీ. అలాగే డిజిటల్ క్లస్టర్, స్టీరింగ్ మౌంటెడ్ ఫీచర్స్ ఇవి అన్నమాట. ఇది వచ్చేసి ఫస్ట్ ఎక్కడి నుంచి అయితే చూద్దామండి. ఇది వచ్చేసి ఆటోమేటిక్ హ్యాండ్ బ్రేక్ అన్నమాట. దానికైతే లాక్ అయిపోతే, దానికైతే బండి ఆఫ్ చేస్తే ఆటోమేటిక్గా హ్యాండ్ బ్రేక్ అయిపోతే, బండి ఆన్ చేస్తే ఆటోమేటిక్గా అన్లాక్ అయిపోతుంది అన్నమాట. ఆటోమేటిక్ హ్యాండ్ బ్రేక్ అన్నమాట. ఇది వచ్చేసి ఆటోమేటిక్ గేర్ సిస్టమ్. ఇది మన బండి ఎప్పుడన్నా పక్కకి పార్క్ చేసినప్పుడు కంపల్సరీ ఈ పి అనే దాంట్లో ఉండాలి. దాని ద్వారా PRND. పి అంటే పార్కింగ్, ఆర్ అంటే రివర్స్, ఎన్ అంటే న్యూట్రల్, డి అంటే డ్రైవ్. ఈ గేర్లు ఎప్పుడెప్పుడు ఎలా ఉపయోగించాలనేది చూద్దాం. పి అనేది పార్కింగ్, అంటే బండి మనం ఎక్కడైనా పక్కన పెట్టేటప్పుడు, పార్క్ చేసుకునేటప్పుడు ఇది కంపల్సరీ ఈ గేర్ అయితే పిలో ఉండాలండి. నెక్స్ట్ ఇది రివర్స్ గేర్ అన్నమాట. రివర్స్ అంటే మనం ఎప్పుడన్నా వెళ్ళేటప్పుడు జస్ట్ ఇలా పార్కింగ్లోంచి తీసి ఇలా బ్యాక్ సైడ్ వేసుకుంటే రివర్స్లో పడుతుంది. రివర్స్ బల్బ్ వెలిగింది ఇక్కడ. దాని తర్వాత నెక్స్ట్ న్యూట్రల్. ఇప్పుడు న్యూట్రల్లో ఉందండి. న్యూట్రల్ అయితే బ్లూ కలర్ లైట్ వెలుగుతుంది. మీకు అయితే కనిపించట్లేదు ఇక్కడ, బ్లూ కలర్ ఇప్పుడు న్యూట్రల్లో ఉంది. నెక్స్ట్ డ్రైవ్ అంటే డీలో వేసుకోవాలి. ఇప్పుడు డీలో ఉందన్నమాట గేర్. ఈ డీలో వేసుకుంటే ఇంకా మనం డ్రైవ్ చేయొచ్చు. డీలో వేసుకుని యాక్సిలేటర్ ఇలా జస్ట్ యాక్సిలేటర్ రేస్ చేస్తే సరిపోద్ది. మనం అయితే ఇది వచ్చేసి బ్రేకు, ఇదేమో యాక్సిలేటర్. జస్ట్ డీలో వేసుకుని జస్ట్ ఇలా యాక్సిలేటర్ వేసుకుంటే మనం ఎంత దూరమైనా సరే అలా ట్రావెల్ చేయొచ్చు. ట్రాఫిక్లో అయినా, లాంగ్ డ్రైవ్ అయినా, లోకల్ డ్రైవ్ అయినా సరే మనం జస్ట్ మనకు స్కూటీ అలాగే యాక్సిలేటర్ ఇచ్చుకుంటే వెళ్ళిపోతే, ఇది కూడా సేమ్ అంతే. జస్ట్ యాక్సిలేటర్ ఇచ్చుకుంటే మనం అలాగ లాంగ్ డ్రైవ్ చేసుకోవచ్చు. మనం ఆగాలనుకుంటే బ్రేకు, యాక్సిలేటర్. దీనికి మామూలు బండిలో వేరే వాటిలో క్లచ్ కట్ ఏముండదు ఫ్రెండ్స్. దీనికి క్లచ్ కట్ ఏముండదండి. బ్రేకు, యాక్సిలేటర్ అంతే, ఈ రెండే ఉంటుంది దీనికి. ఇవి వచ్చేసి పవర్ విండోస్ బటను. ఈ రెండు బటన్స్ వచ్చేసి ఫ్రంట్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. ఈ రెండు బటన్స్ వచ్చేసి బ్యాక్ సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. ఇది వచ్చేసి లాక్, ఇదేమో అన్లాక్. ఇదేమో ఈ బటన్ వచ్చేసి సైడ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ అనమాట. సైడ్ మిర్రర్ అంటే మనం లెఫ్ట్కి కావాలంటే లెఫ్ట్కి, రైట్కి కావాలంటే రైట్కి, అప్ కావాలంటే అప్కి, డౌన్ కావాలంటే డౌన్. ఈ మోడ్లో వేసుకుని ఈ పక్కన స్విచ్ ఉంటుంది. దీన్ని మనం లెఫ్ట్కి కానీ రైట్కి